అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం తెలియాలి అంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క మనుగడ ఎటువైపు వెళ్ళాలో తెలవని రోజుల్లో, ఎవరికి కూడా ఏమీ తెలియనటువంటి రోజుల్లోనే ఆయన భారత రాజ్యాంగ నిర్మాణాన్ని, ఆ భారత రాజ్యాంగాన్ని నిర్మించి దాదాపు ఇంకొక 100 ఏళ్ళైనా సరే సామాన్యుడికి కూడా న్యాయం జరగాలనేటువంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తిని ఈ రోజు అమిత్ షా చాలా సునాయాసంగా, సున్నితంగా అవమానించడం జరిగింది. సో కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా అమిత్ షా గారు ఈ దేశానికి హోంమంత్రిగా పనికిరారు, కాబట్టి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వాస్తవంగా భారతదేశంలో చాలా దారుణమైనటువంటి పరిపాలన నడుస్తుంది. ఇది ఎలాంటి పరిపాలన నడుస్తుందంటే బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీగానే ముందుకెళ్లడమే కాకుండా మాకు ఎవరూ అడ్డు లేరు, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈరోజు చాలా దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాదా ఈ బీజేపీ యొక్క ప్రభుత్వం వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఎట్లా అనిపిస్తే అట్లా నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని చివరికి నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి నెలకొనేలాగుంది. ఎందుకు అంటే ఈ దేశాన్ని పూర్తిగా మతతత్వ పార్టీకి మాత్రమే పరిమితం అయ్యేలాగా చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క అమిత్ షా గారి యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా చిన్న చూపుతో చాలా అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన అవమానించడం జరిగింది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన వెంటనే ఆయన యొక్క పదవికి రాజీనామా చేసి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఒకనొకప్పుడు గుజరాత్ అల్లర్ల కేసులో కానీ వీటన్నిటిలో కూడా ముఖ్య ముద్దాయిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఇవాళ భారతదేశ హోమ్ మినిస్టర్ గా ఉండడం ఈ దేశ దౌర్భాగ్య పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆయన వెంటనే రాజీనామా చేయకపోతే ఈ దేశం నిర్వీర్యం అవడమే కాకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేమందరం కూడా అమిత్ షా గారిని ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గట్టిగా మేము కోరుతున్నాం. జిందాబాద్ జిందాబాద్. కాబట్టి ఈ నినాదంతో మేమందరం కూడా ఆయన రాజీనామాని కోరుకుంటూ ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన నివాళులు అర్పించుకొని ఆయన యొక్క గొప్పతనాన్ని, భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి మీ యొక్క ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. పార్లమెంటులో అమిత్ షా గారు ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మన ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పాదయాత్ర చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి మనం అదే నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయుడిని అవమానించిన బీజేపీ పార్టీ మంత్రి అమిత్ షా గారిని ఖండించకుండా రాజీనామా కోరినా కూడా దాని గురించి ప్రస్తావన లేకుండా ఏయో విషయాలు తీసుకొచ్చి కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. ఈ బీజేపీ మంత్రి అయిన అమిత్ షా గారు ఈరోజు అమిత్ షా గారిని, అంబేద్కర్ గారిని తలుచుకునే దానికన్నా దేవుణ్ణి తలుచుకుంటే పుణ్యం వస్తుంది అని మాట్లాడాడు. అంటే మన దేశానికి మేలు చేసిన అంబేద్కర్ గారి కన్నా దేవుడే మేలు అని చెప్పడం అంటే అంబేద్కర్ గారిని అవమానించడం అనేది మేము చెప్పే మాట. అంబేద్కర్ గారిని అవమానించి పైన మళ్ళా ఆ బురద కూడా కాంగ్రెస్కి వెళ్ళి వెళ్తున్నారు. నిన్న ఇంకొక సభ్యుడు ఇంకొక మాట మాట్లాడాడు. మహాత్మా గాంధీని మన గాడ్సే చంపినప్పుడు 3 బుల్లెట్లే గాడ్సే తుపాకీలో నుంచి బయటకు వచ్చినాయి. మహాత్మా గాంధీ శరీరంలో 4వ బుల్లెట్ ఉండింది. అది ఎవరు కాల్చారంటే మీరే చెప్పాలా. ఎందుకంటే గాడ్సే మీ మనిషే, ఇంకొక మనిషి కూడా ఉండి కాల్చుంటాడు. కాంగ్రెస్ అడిగితే అంటే కాంగ్రెస్ మీద ఆ విధంగా కూడా బురదలేదానికి ప్రయత్నిస్తున్నారు. చేత అయితే రాజకీయంగా రాజనీతి ప్రకారం పరిపాలించండి, అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడి బురద జల్లే వ్యవహారము. ఆ రోజు సంఘటనలు ఎవరికి తెలియదు కాబట్టి మేమేం చెప్తే ప్రజలు అదే వింటారనే ఉద్దేశంతో మాట్లాడడం సరైనది కాదు అని చెప్తున్నాం. అందుకే ఇటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడే అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. నా పేరు ఐ సోను. నేను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. రాజ్యాంగం అనేది ఆయన రాసింది. అంబేద్కర్ గారి గురించి పెద్దగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. ఆయన చాలా మహాత్ముడు. ఆయన రాసిన రాజ్యాంగం దాన్ని అమలు చేయకుండా ఆయన్ని దూషించే ఇది ఎవరికి లేదు. అది ఎవరికి ఆ హక్కు లేదు ఆయన్ని దూషించేది. ఆయన పేరున కరెన్సీయే ఉంది కొన్ని దేశాల్లో. ఆయనకంటూ మన దేశంలో కాదు, ఇతర దేశాల్లో కూడా ఆయనకంటూ గొప్ప
పలుకుబడి గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ఆయనకి. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరం, జిల్లా పార్టీ నాయకులం అందరం కలిసి రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మేము అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో రాజ్యసభలో ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఈ దేశానికి సమస్యలు ఏమున్నాయి అది తీర్చాల్సింది పోయి సమస్యలను తీసుకుని వచ్చే విధంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ దేశానికి ఎంతో మేలు చేసిన భారత రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తలుచుకోవాల్సిన అవసరం లేదు, కావాలంటే మీరు దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గానికి పోతారని చెప్పారు. దేవుడు వేరు, బాబాసాహెబ్ అంబేద్కర్ వేరు. ఈ దేశానికి మేలు చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన్ని ఈ దేశం ఎన్నడూ రోజు తలుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. దేవుణ్ణి రాజకీయంలో తీసుకొని వచ్చే పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని ఖండిస్తూ మేము వాళ్ళ మాటలను తిరిగి తీసుకునేంత వరకు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ధర్నాలు చేస్తానే ఉన్నాం. కాబట్టి ఈ దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతో ఉంది. మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈ దేశ ప్రతి పౌరుడు గమనించాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కించపరిచే విధంగా మాట్లాడారంటే వీళ్ళు గాంధీ గారి విగ్రహాన్ని పెట్టుకొని తుపాకీతో కాల్చేటట్టు చూపిస్తారు. అలాగే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణిగిన వర్గాలకు మేలు చేసే విధంగా చేసినందుకు వాళ్ళ మీద కోపం ఆయన మీద కూడా ఆయనకి. కాబట్టి ఈ దేశం బాగుపడాలంటే మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ రావాలి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుంటే ఖచ్చితంగా మేలు జరగదని నేను తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.